కాకుండా రాజకీయంగా కూడా ఇంకొక విషయం ఇక్కడ భరత్ గారు, మన తెలంగాణలో లోకల్ బాడీల్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పిన చాలా మంది మన గెస్టులు కూడా చెప్పారు, శరత్ గారికి కూడా తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. రిపీట్ ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర బీసీలు ఆల్రెడీ 40% ఏవో వాళ్ళు గెలుస్తున్న పరిస్థితి కూడా మనకు 38% ఉన్నట్టుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పాలి. శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచులు ఎంతమంది ఉన్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ 40% కంటే ఎక్కువ ఉంది అని అంటున్నారు. అంటే వితౌట్ రిజర్వేషన్ సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో అంటే వాళ్ళు ప్రతిభతో వచ్చారు, వాళ్ళు దాంట్లో ఏదో రిజర్వేషన్ తో కాదు, ప్రతిభతో సంబంధం ఓపెన్ కేటగిరీల నుంచి వచ్చారు వాళ్ళు, సమర్థతతో ప్రతిభతో. ఇక్కడ ఇబ్బంది ఏంది మన భరత్ గారు, ఏదైనా ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోలో రాస్తున్న విషయాలను అమలు చేసే ప్రయత్నం చేయవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయొచ్చు. నేను దాన్ని ఏమి డిఫర్ కావడం లేదు. అది కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, వాళ్ళు 42% చెప్పొచ్చు. కానీ ఏది చెప్పినా కానీ అటువంటి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో లేకపోతే చట్టానికి అతీతంగా మనం చెప్తున్నప్పుడు అది ఓటు కోసమే తప్ప నిజంగానే అది అమలు అవుతుందనే నమ్మకం ఎవరికి లేదు జ్యుడిషియరీలో కూడా. అంటే జస్ట్ లైక్ మన శరత్ కుమార్ లాంటి వాళ్ళకు కూడా ఆ హామీ ఇచ్చినప్పుడు వారికి కూడా అనుమానమే ఉండి ఉంటుంది. 42% హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే ఇటువంటి ఉన్న పొలిటికల్ ఇస్తున్నటువంటి ఇప్పుడు ఇవి జరుగుతున్నది కూడా ఏంది భరత్ గారు, ఇంత ప్రొలాంగ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని లాక్కుపోతుంది. రేపు సుప్రీంకోర్టులో కూడా మళ్ళొక బిల్లు పడవచ్చు ఈ జీవో 9 రద్దు పైన. అట్లా జరగవచ్చు. కాలయాపన జరుగుతూ పోతుంది అని అంటే దెర్ ఈస్ సంథింగ్ పొలిటికల్ మోటివేషన్ అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశంలో సామాజిక న్యాయం గురించి వారు చెప్తున్నదాన్ని మనం ఆహ్వానిద్దాం, తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఒక నేషనల్ పొలిటికల్ పార్టీగా తన ప్రయత్నం తాను చేస్తుండు. దానికి బూస్ట్ కోసం తెలంగాణను ఒక రోల్ మోడల్ గా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా దేశంలో చూస్తున్నాం. తెలంగాణ రోల్ మోడల్ అంటే పొలిటికల్ మోటివేషన్ కోసం తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చడం అనేది ఇక్కడ తెలంగాణలో సమస్య అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సమస్య తీరాలంటే ఈవెన్ కోర్టులలో కూడా తీరే పరిస్థితి లేదు. ప్రయోగశాల అంటే తెలంగాణ ఆదర్శంగా మిగతా రాష్ట్రాలకు ఉండాలి అని ఆయన అనుకుంటారు. తప్పు. ప్రయోగశాల అంటే ఒక విషయం ఇక్కడ భరత్ గారు, ఇప్పుడు దేశం అంతటా సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 50% క్యాప్ ఎత్తేయాలని కూడా చెప్తున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇట్ ఈస్ ఇన్విటబుల్ నో డౌట్. కానీ అతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కానీ అది జరిగే పని కాదనేది ఈవెన్ రాహుల్ గాంధీకి కూడా తెలుసు. అటువంటిప్పుడు తెలంగాణ రోల్ మోడల్ గా తెలంగాణ ప్రయోగశాలగా ఎట్లా మారుస్తారండి? అంటే తెలంగాణలో మిగతా చోట అయితే చూపిస్తామంటారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఏకపక్షంగా తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నాడు. ఒక కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాహుల్ గాంధీ రేపు దేశంలో ఒక ఇండియా కూటమి అధికారం 50% సీలింగ్ ఎత్తివేయలేడా? శ్రీనివాస్ గౌడ్ గారు నేను చెప్పేది వినండి. మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకూడదని ఎవరు చెప్పడం లేదు, నేను కూడా చెప్పడం లేదు. మీరు చెప్పింది ఎంతసేపు ఉన్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కాదు అంటే కాదు అన్నారు, కమిషన్లు చెప్పలేదన్నారు, జాతీయ స్థాయిలో సాధ్యం కాదన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ ఎట్లయింది? అయింది, డెఫినెట్లీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే అవుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయింది? పివి నరసింహారావు కాంచి మొదలు కొట్టే సాగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మోడీ రాయం ఎట్లయింది? మన్మోహన్ సింగ్ చేసిండు. ప్రభుత్వాలే చట్టాలు చేస్తాయన్న విషయం మీకు తెలియదా? చట్టాలను అమలు చేసే కోర్టులే కదా, చట్టాలను అమలు చేసే కోర్టులే కదా. నేను కూడా అదే చెప్తున్నా శ్రీనివాస్ అన్న, నేను అట్లా అంటలేను. రాహుల్ గాంధీ ఎజెండా కోసం ప్రయోగశాలగా మార్చడం వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి నేను చెప్తున్నా. అది మీకు ఎంతవరకు ఒక ఒక్కటి ఇగో ఏ ప్రభుత్వాన్నైనా మనం డిమాండ్ చేయడం అవసరమే, కానీ ఒక రాష్ట్రాన్ని ల్యాబొరేటరీగా వాడుకోవడం వల్ల రాష్ట్రం నష్టపోతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. తెలంగాణ ఇవాళ ఎంత నష్టపోతుంది శ్రీనివాస్ అన్న నీకు తెలియదా? ఇప్పుడు పంచాయతీ బోర్డు నిధులు ఆగిపోయి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు పంచాయతీ బోర్డులది. ఆ పరిస్థితి హైకోర్టు జడ్జిమెంట్ లో కూడా చెప్తుంది కదన్నా, ఎలక్షన్ ఆపకండి.
ఎలక్షన్ ఆపకండి అని కోర్టు కూడా చెప్తుంది కదా. ఏంటి బండి సంజయ్ గారి మీద ఏంటి, భారతీయ జనతా మీద ఏంటి, కేసీఆర్ గారి మీద ఏంటి ఒత్తిడి చేస్తే అంత సమస్య పరిష్కారం అయింది కదా. మరి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి చేస్తానికి కాంగ్రెస్ పార్టీ జరగాలి, చర్చ జరగాలి, పార్టీల పరంగా అన్ని వైకమై చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్న వైషమ్యాలని పార్టీలే బాధ్యత తీసుకొని తగ్గించాలి. ఇది పరిష్కారం, అంతిమ పరిష్కారం ఈ పార్టీలే చూపెట్టాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఈ రెండు కులాల మధ్యన జరుగుతున్న, ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న వైషమ్యాలను తగ్గించాలంటే రాజకీయ పార్టీలే బాధ్యతలు తీసుకోవాలి. అదే విధంగా సమాజంలో మీడియా గానీ, మేధావులే గానీ, న్యాయ వ్యవస్థ కూడా బాధ్యత వహించాలి. ఒక్క నిమిషం భరత్ గారు, తెలంగాణలో ఉన్న 3 రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రయోగశాలను వాడుతున్నాయి. అది దురదృష్టం మనది. ఏదో ఒక పార్టీని నేను బ్లేమ్ చేయడం కాదు. స్టార్ట్ చేసింది కాంగ్రెస్ కాబట్టి దాని గురించి మాట్లాడతాం, తర్వాత ప్రతిపక్షం గురించి కూడా మాట్లాడతాం. మాట్లాడడం అనే సమస్య లేదు ఇక్కడ. ఇప్పుడు ఒకటండి, మనం మెరిట్ దెబ్బ తినకూడదు అని 50% ఎంత జనాభా ఉంటుందో బీసీలో అందులో 50% మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు అంతకు మించి మేము ఇవ్వగలుగుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుందండి? నాకు అర్థం కాలే. మేము ఇంతమంది చెప్పింది మీరు సంబంధించి అందరూ అదే అన్నారు. సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితి రామ మందిరం నేను చెప్పేది చెప్పండి కల్లూరు గారు, చెప్పండి. ఒకటి నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేటి భారత సమాజంలో అంటరాని కులాలుగా లేకపోతే సమాజానికి దూరంగా బతుకుతున్న సెక్షన్ కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు వాళ్ళకు జనాభా ఆధారంగా జనాభా రేషియోలో రిజర్వేషన్ ఇవ్వాలనేది కాన్స్టిట్యూషన్ లో రాయబడ్డది. అది మీరు నేను చెప్పేది కాదు. అది అట్లా బీసీలకు భరత్ గారు స్వామి కౌశిక్ గారు చెప్తున్నా. ఆపండి భరత్ గారు, కౌశిక్ గారు ఒక్కరు, కల్లూరు గారు మీరు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం, కల్లూరు గారు ఒక్క నిమిషం కన్క్లూడ్ చేయండి. కల్లూరు గారు మీరు చెప్పండి, 1 minute చెప్పు. నేను చెప్పిన తర్వాత చెప్పండి. చెప్తాను ఇక్కడ. చెప్పండి భరత్ గారు, నేనేమంటున్నా, భారతదేశం అంటే మనం ఇప్పుడు రాజ్యాంగ పరంగానో ఇతరత్రనో మన బీసీ అనేది కులం కాదు. అది బ్యాక్వర్డ్నెస్ కు ఐడెంటిఫికేషన్ లో కొన్ని కులాలను భారత ప్రభుత్వం కలిపింది. దాన్ని యాక్సెప్ట్ చేసినాం, అది అంగీకరించబడ్డది, న్యాయం జరగాల్సిందే, ఎవరు కాదనట్లేదు. ఇక్కడ ఏంటంటే భారతదేశం అస్తిత్వం అనేది బీసీలే. మీకు తెలుసో లేదో, భారతదేశం అస్తిత్వం అంటే బీసీలు అంటే మోర్ దాన్ 50% ఎబోవ్ ఉన్నటువంటి క్యాస్ట్లు అన్ని కలిపితేనే భారతదేశం. వారు లేకుండా భారతదేశం లేదు, నేను ఒప్పుకుంటున్నా. అదే భారతదేశానికి నువ్వు 10% జనాభా రేషియోలో ఇస్తే మెరిట్ ఉండదు భారతదేశంలో. ఆ మెరిట్ కోసమే కదా కాన్స్టిట్యూషన్ కానీ, ఇతరత్ర కానీ, ఈవెన్ జ్యుడిషియరీ కానీ, మండల్ కమిషన్ తీసుకొచ్చిన దాన్ని తీసుకెళ్ళి కూడా కోర్టులు చెప్పినాయి, అందరూ చెప్పారు, ఇంటలెక్చువల్స్ చెప్పారు. అందులో వాళ్ళ జనాభాలో 50% రిజర్వేషన్ ఇవ్వచ్చు, న్యాయంగా జరుగుతుంది. మొత్తం మనం 100% వాళ్ళకి జనాభా రేషియోలో ఇస్తే మెరిట్ దెబ్బతింటే దేశంలో నష్టాలు వస్తాయి, దేశంలో మిగతా రంగాల్లో దెబ్బతింటామనే భయం కొద్ది వాళ్ళు 50% చెప్పిండ్రు. దాన్ని ఎట్లా కాదంటే మనం భారతదేశం డెవలప్ అయిందన్నా. అవునా? అదే చెప్తున్నా. మాత్రం మెరిట్ చెప్పండి. ఎవరికి అన్యాయం జరగలేదు. 100 సీట్లు ఉంటే 110 సీట్లు చేసి 10% ఇచ్చారు. సూపర్ న్యూమరిక్ పోస్ట్ క్రియేట్ చేసి అందరు మాట్లాడితే లాస్ట్ సెంటెన్స్ మీరు కన్క్లూడ్ చేయండి కల్లూరు గారు. ఒకటే ఇప్పటికీ స్టిల్ నౌ
నాకు చాలా గౌరవం బీసీలు అంటే. నేను అది కూడా చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే బీసీలు నేను భారతదేశం లేదు ఇన్నా దేశం బాగుపడాలి నువ్వు నేనే కాదు. భారతదేశం లేదు, భారతదేశం లేదు, బీసీల అస్తిత్వమే భారతదేశం. అంతకు మించి పొలిటికల్ మోటివేషన్ లో మనం ఎన్నైనా తీసుకురావచ్చు, ఓట్లు పొందొచ్చు, అధికారంలో రావచ్చు. ఏముండదు ఏమంటారు బిర్యానీ పక్కకు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రెడ్డిలు బీసీలు మీకు తెలుసో లేదో శరత్ గారికి తెలిసి ఉంటది. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో రెడ్డిలు బీసీలు పోతే లింగాయతులు బీసీలు ఒక్కలిగలు బీసీలు లింగాయతులు జంజరం కట్టుకొని బాపనోళ్ళ కంటే ఎక్కువ ఆచారాలు పాటిస్తారు. వాళ్ళు బీసీలు ఉన్నారు. తెలంగాణలో మనకేం వచ్చింది, కర్ణాటకలో 93% బీసీలు, కర్ణాటకలో 93% గుర్తు పెట్టుకుని నేను ఏమంటున్నా భరత్ గారు నాకు ఒక సెంటెన్స్ వాళ్ళకి చెప్పనియండి. మండల్ కమిషన్ లో 27% ఎందుకు అమలు అవుతుంది, 53% అమలు చేస్తారని బదులు తర్వాత తెలంగాణ గురించి మాట్లాడదాం. అది మాట్లాడగలండి. ఒకటే సెకండ్ నేనేం చెప్పదలుచుకున్నట్టే రిజర్వేషన్లు అనేది ఒకవేళ కులాల జనాభా ప్రకారంగానే ఇవ్వదలుచుకుంటే ఎస్సీల జనాభా ఎంతుంటే ఎస్సీలు, ఎస్టీలు ఉంటే ఎస్టీలు, బీసీలు ఉంటే బీసీలు, అట్లే అగ్ర కులాల జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్లు తేల్చేయండి. వాళ్ళ జనాభా జనాభా ప్రకారంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందుకే అది దానికి స్వస్తి పలికి ఒకటి రాజ్యాంగబద్ధంగానన్నా చేయాలి, రెండు కులాల పరంగా జనాభా ప్రకారంగానే అంటే ఏ కులం జనాభా అంటే అంత తేల్చి ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పాటు మీరు ఇలా పెట్టిన చర్చకు ఒక ముగింపు అయితే జరగాలి. నేనేమంటున్నానంటే ఇలా బీసీలు అనేది ఇలా వాళ్ళలో చైతన్యం వచ్చింది, ప్రతిభతో వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చిర్రు, వాళ్ళు కూడా సమాజంలో పరిజ్ఞానం పెంచుకున్నారు. ఇవాళ వాళ్ళు బీసీ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ కాకుండా పొలిటికల్ ఆస్పిరేషన్ క్లాస్ గా డెవలప్ అయ్యారు. వాళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ని ఈ పార్టీలు ఏ విధంగా చిత్తశుద్ధితో వాళ్ళకి అందిస్తాయో అందించమనండి. దానికి మేము రెడ్లు వేయడం వ్యతిరేకం కాదు. పార్టీలు చేయాల్సిన పనిని సమాజంలో రెండు వర్గాల మధ్య తీసుకొచ్చిన వైషమ్యాన్ని మాత్రం ఇదే రాజకీయ పార్టీలు సామరస్యంగా పరిష్కరించాలి. అది చట్టపరంగా పరిష్కరిస్తారా న్యాయపరంగా పరిష్కరిస్తారు. మరొకసారి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ప్రతిసారి అపోహలు పుడుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో పెట్టినప్పుడే 100 సీట్లు ఉన్న దగ్గర 110 సీట్లు చేసి ఆ 10% రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కేటాయించారు. ఉద్యోగాలలో సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి 10% ఇది ఎవరికి ఎస్సీకి నష్టం లేదు, ఎస్టీకి నష్టం లేదు, బీసీకి నష్టం లేదు. ఏదైతే కట్ ఆఫ్ విషయంలో తక్కువ కట్ ఆఫ్ లకు తక్కువ మార్కులు వస్తున్నాయంటే అది ఏమైతుందంటే ఫిల్టరేషన్ల వల్ల జరుగుతున్నది. కానీ ప్రతి ఒక్కరు దాన్ని వేరే వేరే తీవ్రంగా అట్రిబ్యూట్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఉద్యోగాలు కూడా ఎక్కిస్తున్నా 10% అదనంగా నోటిఫికేషన్ లో పోస్ట్ ఇచ్చిస్తున్నా. చూడండి, మీరు కరెక్ట్ విశ్లేషించండి దాని మీద. ఎందుకంటే మీరు విశ్లేషించండి, దాని మీద అవసరమైతే ప్రత్యేకమైన చర్చ పెడదాము. దాని మీద విశ్లేషించండి. ప్రభుత్వాలకు చట్టం ఏం చెప్పిందో ఆ చట్ట ప్రకారం ఏం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా కల్లూరు శ్రీనివాస్ రెడ్డికి, మా రవీందర్ రెడ్డికి, మా పిట్ల శ్రీనివాస్ రెడ్డికి బట్టలు ఉతికింది ఎవరు, క్షవరాలు చేసింది ఎవరు? మీకు మీ వృత్తుల పరంగా ఎవరిని అగౌరవపరుస్తున్న వృత్తుల పరంగా అందరినీ గౌరవించే ఎవరి వృత్తి వాళ్ళది. అంతే కలిసిమెలిసి జీవించడం గ్రామీణ ప్రాంతంలో అందరం కలిసిమెలిసి జీవించడం. కానీ ఈ విషయంలో మాత్రం మనం విభేదించుకోవద్దు. ఈ మాటతో చర్చ చేద్దాం. థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, అదేవిధంగా పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో అందరూ కలిసి జీవించారు, ఇక ముందు కూడా కలిసి జీవించాలి. ఇది టెంపరీ ఫేజ్ అనుకుందాం. రిజల్ట్ ఎట్లా వచ్చినా మేబీ బీసీల ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రిజర్వేషన్ 42% వచ్చినా రాకున్నా జనాభాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాళ్ళు గెలుద్దారని ఆశిద్దాం. మెరిట్గానే లాస్ట్ టైం గెలిచారు, రిజర్వేషన్ లేకుండా అన్నారు. ఈసారి మరింత రిప్రజెంటేషన్ ఎక్కువ ఆశిద్దాం. ఎస్పెషల్లీ
లోకల్ బాడీస్లో ఇబ్బంది లేదు, కానీ ఎమ్మెల్యేలో చాలా తక్కువ మంది ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే 16-17% మాత్రమే బీసీలు ఉన్నారు. నెక్స్ట్ శాసనసభలో బీసీలు అట్లీస్ట్ 33 to 40% అయినా, 40% అయినా బీసీలు, అంటే 56% అయినా మంచిదే. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో 33% అయినా బీసీలు నెక్స్ట్ శాసనసభలో అడుగుపెట్టాలని ఆశిద్దాం. ఈ వైషమ్యాలు సాధ్యమైనంత త్వరగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా సమసిపోవాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.